వైసీపీ విజయవాడ ఎంపీ అభ్యర్థి కేశినేని నానిపై టీడీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని ఫైర్ అయ్యారు. ఎంపీగా 10 ఏళ్లలో కేశినేని నాని ప్రజలకు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. రైల్వే ప్రాజెక్టుల గురించి ఎప్పుడైనా మాట్లాడారా అని ప్రశ్నించారు. నీ అరాచకాలు, భూ కబ్జాలపై నీ సాక్షితో అన్ని మీడియాలో ఆధారాలు ఉన్నాయని అన్నారు. విజయవాడ ఎంపీ పోటీ చేసే అర్హత నీకు ఉందా అని అడిగారు. కూటమి ప్రభుత్వం వచ్చాక తన పనితీరే మీరే చూస్తారని చిన్ని స్పష్టం చేశారు. బూతులు తిట్టే వాళ్లను, రాష్ట్రాన్ని నాశనం చేసే వాళ్లను ఓడించాలని ఆయన పిలుపునిచ్చారు. పార్లమెంట్ ప్రజలకి ఇవాళ నేను రేపు 13వ తారీఖు ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన బలపరిచిన ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. నేను రాబోయే కాలంలో ఏం చేయబోతున్నాం, మేము ప్రభుత్వంలో ఉండగా ఏం పనులు చేశాం, అంతేవిధంగా కొంతమంది వ్యక్తులు 2 సంవత్సరాల నుంచి ఎంపీగా ఉన్న కేశినేని నాని అనే వ్యక్తి నా మీద చేసిన విమర్శలకి ఇవాళ మీ అందరి ముందు సమాధానం ఇవ్వదలిచాను. ప్రతినిత్యం నా కార్ నెంబర్ వాడుతున్నాడు, నా స్టిక్కర్ వాడుతున్నాడు, ప్రజలకు అవసరం లేని పనులు. నేను అన్న తప్పుడు ఎలక్షన్ అఫిడవిట్ వేస్తే, నేను ఏదన్నా కేసులు కనుక కవర్ చేయలేకపోతే నా ఎలక్షన్ అఫిడవిట్ని రద్దు చేయించండి అంతేగాని నిరంతరం కార్ నెంబర్ 3 5 వాడేవాడు, 4 ఏళ్ళు వాడతా, ఇవన్నీ ప్రజలకు పట్టే సమస్యల. నా యొక్క అఫిడవిట్ చూసిన ప్రతి ఒక్కళ్ళకి అర్థమైన విషయం, ఏ కేసు లేని వ్యక్తిగా కేశినేని చిన్ని అనేవాడు మీ ముందు నిలబడ్డాడు. దమ్ముంటే కేసులుంటే నిరూపించండి. ఆ ఫ్లైఓవర్ స్టార్ట్ చేసే విధంగా చంద్రబాబు నాయుడు గారు చేస్తే నేను చేశానంట. నువ్వు చేతిలో డబ్బులు ఇచ్చావా? ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం వల్ల డబ్బులు ఇచ్చి ఆ రోజు ఫ్లైఓవర్ 70,000 ఇవ్వటం వల్ల ఆ స్థలం అంతా ఖాళీ అయి ఫ్లైఓవర్ స్టార్ట్ అయింది. 48 కిలోమీటర్ల బైపాస్ ముందు మొదలు పెట్టాం. ఈ 5 సంవత్సరాల్లో ఇంతవరకు 48 కిలోమీటర్లు కూడా పూర్తి చేయలేదంటే నువ్వు ఎంపీకి ఉందా ఉండి ఏ రోజు ఉన్నా నేషనల్ హైవే దగ్గరికి వెళ్ళి ఏమన్నా మాట్లాడావు? ఎంపీకి ఏమన్నా నువ్వు చెప్తావు? ఒక్క మెమరాండం ఇచ్చింది ఉందా? ఏం చేసావంటావు? ఊరికనే సోది చెబుతావు. పోయి అడుగు నీ జగన్ రెడ్డిని, ఎందుకు ఆపింది ఈ చింతలపూడని, ఎందుకు ఆపింది మా ప్రాంత తిరువూరుకి కానీ, నందిగామకు కానీ, మైలవరానికి కానీ నీళ్లు రాకుండా ఎందుకు ఆపిందో నువ్వు పోయి కనుక్కో. నువ్వేం చేశాడో జగన్ రెడ్డి చెప్పలేవు, ఇది చేయలేవు. సంవత్సరానికి 365 రోజులు 5 రోజులు నీ నియోజకవర్గంలో మీద తిరగలేని వ్యక్తివి నువ్వు ఏమి చేశావు? ఎన్ని ఊర్లు తిరిగావు? ఈ 2019 నుంచి 24 దాకా ఏమి చేశావు? నువ్వు మీట్ ది ప్రెస్లో మొత్తం నువ్వు అడిగిన ప్రశ్నలు అన్నీ ఉన్నాయి. నువ్వు ఏ రోజు దానికి ఒక్కదానికి కూడా నువ్వేం చేసావో ఒక్కదానికి సమాధానం చెప్పలేకపోయావు. అన్నీ పర్సనల్ క్వశ్చన్లే. నువ్వు ఎవడి కాళ్ళ మీద పడి ఆ నోటీసులు పీవీపీ దగ్గర విరమించుకున్నావు కూడా అందరికీ, విజయవాడ ప్రజలందరికీ తెలుసు. ఒక అర్హుడువా అని అడుగుతున్నా. మా పిల్లల భవిష్యత్తు అమరావతి మీద ఆధారపడి ఉంది, మా రాష్ట్ర భవిష్యత్తు అమరావతి మీద ఆధారపడి ఉంది, మన అందరి సంక్షేమం అమరావతి మీద ఆధారపడి ఉంది. రేపు సెల్ఫ్ సస్టైన్డ్ క్యాపిటల్ అయిన అమరావతిని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాగానే ప్రధానమంత్రి గారి సహకారంతో, పవన్ కళ్యాణ్ గారి సహకారంతో బ్రహ్మాండమైన రాజధాని అమరావతిని అక్కడ నిర్మించబోతున్నాం. మన పిల్లలందరికీ ఉద్యోగాలు వచ్చే విధంగా 20 లక్షల ఉద్యోగాలు కల్పించడమే మా ప్రభుత్వంలో ముందు ఎజెండా. మీరు ఇంకోటి, నీ అద్దం ముందు నువ్వు ఉంచుకుని చెప్పుకునే విషయాలు ఇవన్నీ. ల్యాండ్ మాఫియా నీ విషయం అందరికీ తెలుసు, ఇక్కడ ఊర్లో ఉన్నది అందరికీ. మరి క్రిమినల్ కేసు పెట్టమనండి. నేనేదో బ్రాండ్ అయింది అయితే నేను దొంగ సంతకం పెడితే ఏం చేస్తారు ఎవరైనా? ఆఫ్టర్ ఆల్ ఒక స్టిక్కర్, అది స్టిక్కర్ నా కారు మీద ఉందో లేదో కూడా తెలియదు, దానికే క్రిమినల్ 420 కేసులు పెట్టిన వ్యక్తి నేను 4 సంతకాలు చేస్తుంటే ఇప్పుడు దాకా అవుతాడా?